ఇట్లా చేసిండు అన్నిట్ల పెద్దది ఐదారు పెద్ద దొంగలు ఇక దాని మీద మొత్తము ఐదారు అట్లా సరే ఇది మాట్లాడుతుంది వాట్సాప్ అన్ని బాగా మాట్లాడుతుంది మన బయటకు వచ్చిన ఏం చేసిండు ఇది ఎందుకు ఎగ్జాంపుల్ చెప్తున్నా అంటే టెక్నాలజీ మనల్ని దగ్గర తెస్తుంది అనుకుంటున్నాం కానీ వీఆర్ ఏబుల్ టు స్పీక్ ఇన్ వాట్సాప్ కానీ రియాలిటీలో చేస్తామా అంటే మనము చేస్తలేదు. అది ఇది మన అనదర్ ఎగ్జాంపుల్. ముందు మన ఫ్రెండ్స్ బర్త్డేస్ అయి ఉంటే వీ వుడ్ బి వెరీ ఎక్సైటెడ్ కదా, బర్త్డే కార్డు ఉంటుండే, ఒక గిఫ్ట్ ఉంటుండే, దాని తర్వాత ఎప్పుడు 12 అవుతుందో, ఎప్పుడు పోదామా ఇంటికి, ఎప్పుడు చెప్దామా అన్నట్టుగా ఉంటుండే. కానీ ఇప్పుడు అవన్నీ ఉన్నాయా? ఏం చేస్తాం? బర్త్డే 12 కాగానే వాట్సాప్ ఒక మెసేజ్, హ్యాపీ బర్త్డే రా, చూసుకున్నా లేదా తర్వాత సంగతి. The thing, what I'm trying to say is that we are getting so close to the technology, we are going away from people. అది మన రిలేషన్షిప్లో కానీ, మన రిలేషన్స్ కానీ, ఫ్రెండ్స్ అన్న కానీ, కాలీగ్స్ అన్న కానీ, ఎవరన్నా కానీ అన్ని ఫోన్లనే కానీ బయట మాత్రము ఏమీ లేదు. దట్ ఈస్ వాట్ ద టెక్నాలజీ ఈస్ డూయింగ్ టు us, and yes, we are addicted to it. లేదు నేను అడిక్టెడ్ కాదంటే కాదు, అందరూ అడిక్టెడ్. దిస్ వాజ్ ద డే దట్ ఐన్స్టైన్ వాజ్ ఫియరింగ్ దట్ టెక్నాలజీ వుడ్ టేక్ ఓవర్ మ్యాన్కైండ్, అండ్ దట్ ఈస్ వాట్ హస్ హ్యాపెండ్ టుడే. టెక్నాలజీ హస్ టేకెన్ ఓవర్ us కదా. ఫోన్ లేకుండా బయటకు వెళ్తామా చెప్పండి? అస్సలు కదా. అస్సలు అంటే ఫోన్ మర్చిపోతే ఎంత దూరం పోయినా మళ్ళా వెంటకు వచ్చి ఫోన్ తీసుకుంటామా? ఎందుకు? అది అట్లా. దట్ ఈస్ హౌ వీఆర్ బీయింగ్ కంట్రోల్డ్ బై అన్ ఇన్స్ట్రుమెంట్. దట్ ఈస్ అడిక్షన్. ఇది ఈ రోజుల జరిగే అడిక్షన్. కానీ మనకి ఇచ్చిన ఈ యొక్క అంశం బట్టి ఏంటంటే బ్రేక్ ద చైన్, అండ్ దట్ చైన్ కెన్ బి బ్రోకెన్ ఓన్లీ బై జీసస్ క్రైస్ట్. ఫైండింగ్ ఫ్రీడమ్ from all addictions. Finding freedom from all addictions. ఈ అలవాటు లేక ఈ వ్యసనాలు అనేవి దానంతగా అవే రావు కదా. దానంతగా అదే కాదు, ఒక ఓవర్ నైట్లో జరిగేది కాదు, లేకపోతే ఒక 10 daysలో జరిగేది కాదు. ఎవరన్నా వాళ్ళని ఫోర్స్ చేస్తే కానీ ఈ వ్యసనాలకు మనము బానిసం కాము. అడిక్షన్ అయ్యే మెయిన్ రీజన్స్ ఏంటంటే ద ఫస్ట్ థింగ్ ఇస్ క్యూరియాసిటీ. అరే ఏమవుతుంది, ఇది చేస్తే ఏమవుతుంది? ఈ క్యూరియాసిటీ చాలా మంది టీనేజర్స్ ఉంటారు. వి ఫైండ్ దిస్ క్యూరియాసిటీ ఇన్ టీనేజర్స్. ఇట్ ఫీడ్ దెమ్ విత్ రాయల్ ఫుడ్ అండ్ వైన్ అంటుంటారు. మనం మామూలుగానే బిర్యానీ అవి అంటే బాగా ఇష్టపడతాం కదా. చెరసాలలో ఉన్న వారికి, పీపుల్ హు ఆర్ ఇన్ క్యాప్టివిటీ, వాళ్లకు మంచి ఫుడ్ అండ్ ద్రాక్షరసం అందించి ఇది మీరు తినండి అన్నారు. కానీ అప్పుడే ధాన్యం ఏమంటాడు ఆయన 6వ అధ్యాయంలో చూసుకుంటే, ఇటువంటి భోజనం నేను స్వీకరించి నన్ను నేను అపవిత్రపరచుకోను అంటాడు. ఐ డోంట్ వాంట్ టు డిఫైల్ myself. So when you want to break an addiction, the first point and the most important point is choice. God always gives you a choice. మంచి ఏంది, చెడు ఏంది అని మీకు ఒక చాయిస్ అందిస్తాడు దేవుడు. మరి నువ్వు మంచి నేర్చుకుంటావా, చెడు నేర్చుకుంటావా అది మీ ఇష్టం. ఇక్కడ దానియేలు కావాలంటే ఆ 10 రోజుల కొరకు ఆయన ఆ రాయల్ ఫుడ్, మరి పెట్టిన రాయల్ ఫుడ్, ఆ వైన్ని దాన్ని సేవించవచ్చు. బట్ హి సెడ్ నో టు ఇట్. నాకు వద్దు అని చెప్పేసి అన్నాడు. హీ హ్యాడ్ అ చాయిస్, బట్ హీ వెంట్ విత్ ద రైట్ చాయిస్. నాకు వద్దు, నాకు అది వద్దు. ఐ డోంట్ వాంట్ టు డిఫైన్ మై సెల్ఫ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై గాడ్. నేను అపవిత్ర వాడిని కాదు అని చెప్పేసి ఏమన్నాడు? హీ టుక్ ది అదర్ ఆప్షన్.
He didn't go with the flow. He took the other option. కానీ మన జీవితాల్లో ఎట్లా చేస్తూ ఉంటాము? We go with the flow కదా. ఏదైనా అది రైట్ రాగా మనకు అనవసరం, అయితే వెళ్ళిపోవాలి అంతే. జనాలందరూ ఎట్లా పోవాలా, మేకలు ఎట్లా పోతే అట్లా గొర్రెలు వెళ్ళినట్టు మనము వెళ్ళిపోతూనే ఉంటాం. ఎటు పోతున్నామో తెలియదు, ఎందుకు పోతున్నామో తెలియదు, కానీ పోతూనే ఉంటాము. ఇది చేస్తూ ఉంటాం. కరెక్ట్ డెసిషన్స్ తీసుకుంటామా అంటే మనము తీసుకోవాలి. డానియల్ కూడా ఈ హ్యాడ్ అ చాయిస్. ఇప్పుడు వాట్ విత్ ద ఫ్లో. వేరే వాళ్ళు కూడా ఆ మంచి భోజనాన్ని వాళ్ళు స్వీకరిస్తున్నారు. బట్ నో, డానియల్ డిడ్ంట్ వాంట్ టు డిఫైల్ హిమ్సెల్ఫ్. అందుకే he was away from the crowd. ఆయన అందరికీ దారిలో వెళ్ళక వేరే దారిలో వెళ్ళాక ఆయన అంటాడు, మరి దానియేలు 10 రోజుల తర్వాత మీరు నన్ను వాళ్ళని పరీక్షించి చూడండి ఎవరు బలవంతులుగా ఉన్నారని చెప్పేసి. 10 రోజుల తర్వాత ఈ రాజు యొక్క మనుషులు వచ్చి మరి దానియేలు వారి యొక్క స్నేహితులను చూస్తే మంచి భోజనం తిన్న వీరు ఎవరైతే దానియేలు వారు కాకుండా వేరే వారు దానియేలు ఇంకా వారి యొక్క స్నేహితుల కన్నా చాలా బలహీనంగా ఉన్నారు. చాలా అంటే చాలా బలహీనంగా ఉన్నారు. మరి కానీ దానియేలు మాత్రం మస్తు మంచి ఆరోగ్యంగా ఉన్నారు. దట్ ఈస్ బికాస్ he took the choice to walk with God. కదా, he took the choice to walk with God. మనం కూడా చాలాసార్లు ఈ అలవాట్లు, అడిక్షన్స్ ఎందుకైతే ఉంటాయంటే, ఇన్స్టెడ్ ఆఫ్ రీజనింగ్ ది అడిక్షన్ వి ట్రై టు రేషనలైజ్ ఇట్. ఎట్లా అంటే, అందరు చేస్తున్నారు కదా, నేను ఒకసారి చేస్తే ఏమైంది, అందరు చేసినట్టు నేను కూడా చేస్తాను, వాళ్ళు అట్లా చేసినట్టే నేను కూడా చేస్తాను, మెల్లగా ఆపేస్తాను. ఇట్లాంటివి ఉంటాయన్నమాట. లేకపోతే ఏముంటాయంటే, ఇప్పుడు నేను చేయకపోతే వేరే వాళ్ళు ఏమనుకుంటారు, నన్ను రాణిస్తారో రానియరు, అంత ఇది జరుగుతుంది. అండ్ దిస్ హ్యాస్ ఆల్సో క్రీప్ ఇన్ టు అవర్ చర్చెస్ అండ్ ఆల్సో ఇన్ టు అవర్ అడ్మినిస్ట్రేషన్ కదా. లాస్ట్ టైం వాళ్ళు ఇంత తిన్నారు, నేను ఈసారి ఇంత తింటాను. లాస్ట్ టైం వాళ్ళు ఇంత తిన్నారు, నేను ఈసారి నేను ఇంత తింటాను. చర్చ్ అడ్మినిస్ట్రేషనే కాదండి, అయ్యగారులలో కూడా పోయిన అయ్యగారు ఇంత తీసుకుంటూ నేను ఇంత తీసుకుంటాను. అయ్యగారు ఇక్కడ ఉన్నప్పుడు ఇల్లు కట్టాను, నేను ఇక్కడ కారు కొనుక్కుంటాను. ఇవే దీనికి మించి ఎటు పోతలేదు. ఎందుకంటే దిస్ ఇస్ ఆల్ ద చాయిసెస్ వాట్ వి మేక్. అదే మన అలవాటుగా మారిపోయింది. అందుకే టు బ్రేక్ ది addiction, the first thing is we have to make a bold choice. Not only a